అందరికీ నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే వంశీకిరణ్ మాస్టర్ గారికి, రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుంటున్నానండి. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మనం ఆత్మ పరిశీలన బుక్ నుండి పరిశీలన సెకండ్ చాప్టర్లో ఉన్నాం మాస్టర్స్. సెకండ్ చాప్టర్ నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. ప్రశ్న: వ్యక్తిగత స్థాయిలో ఈ యంత్రాంగం గురించి నాకు అర్థమవుతోంది, కానీ మీరు సామాజిక సమస్యల గురించి పట్టించుకొని టెలివిజన్ చూస్తూ, వార్తాపత్రికలు చదువుతూ అన్ని రకాల వక్రీకరణలను చూస్తున్న వాళ్ళైతే పరిస్థితి ఏమిటి? మిగిలిన వాళ్ళకి ఏమైనా గాని మిమ్మల్ని మీరు మాత్రం ప్రమాదకర స్థితి నుంచి రక్షించుకుంటారు, కానీ ఆ విషయం వ్యాపిస్తూనే ఉంది. ఏదో ఒక రోజు అది మీపై కూడా ప్రభావం చూపుతుంది. క్వశ్చన్ మళ్ళీ చదువుతాను మేడం. చదువు. ప్రశ్న: వ్యక్తిగత స్థాయిలో ఈ యంత్రాంగం గురించి నాకు అర్థమవుతుంది, కానీ మీరు సామాజిక సమస్యల గురించి పట్టించుకొని టెలివిజన్ చూస్తూ, వార్తాపత్రికలు చదువుతూ అన్ని రకాల వక్రీకరణలను చూస్తున్న వాళ్ళైతే పరిస్థితి ఏమిటి? మిగిలిన వాళ్ళకి ఏమైనా కానీ చెప్పు. మిగిలిన వాళ్ళకి ఏమైనా కానీ మిమ్మల్ని మీరు మాత్రం ప్రమాదకర స్థితి నుంచి రక్షించుకుంటారు, కానీ ఆ విషయం అంతటా వ్యాపిస్తూనే ఉంది. ఏదో ఒక రోజు అది మీపై కూడా ప్రభావం చూపుతుంది. ఇదంతా క్వశ్చనే మేడం. విషం అన్నారా? ఆ విషయం అవును మేడం, కానీ ఆ విషయం అంతటా వ్యాపిస్తూనే ఉంది. అంటే టెలివిజన్లు ఇవన్నీ చూడడం విషంతో పోల్చారు ఆయన. వార్తలు ఇవన్నీ. జవాబు: నిస్సంగం అంటే చేయాల్సిన పని చెయ్యకుండా మానేయటం అని అర్థం చేసుకోకూడదు. నిస్సంగం అంటే మీకు ఒక పునాది ఉండి ఆ పునాది ఆధారంగా మీ జీవితాన్ని మీరు నియంత్రించగలుగుతారు. ఎందుకంటే మీకు మతి స్థిమితం ఉంది, మీరు స్థిరంగా ఉన్నారు, మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలుసు, దివ్య ప్రణాళిక ఏమిటో మీకు తెలుసు. గత స్థితిలోకి కుచించుకుపోయేందుకు దారి తీస్తున్న అన్ని రకాల చర్యలను నిర్మూలించటానికి తగిన చర్యలను మీరు తీసుకోవడం మొదలు పెడతారు అని అర్థం. మొత్తం చదవనా మేడం ఒకసారి? ఇది 1.5 పేజ్ ఉంది. మొత్తం చదువుతావా? చదువు మొత్తం ఒకసారి 2 లైన్స్. మీరు చర్యలను మీరు తీసుకోవడం మొదలు పెడతారు అని అర్థం. మీరు పరిణామ క్రమంలో భాగం అవుతారు. మీరు ప్రకృతిలో పునరుజ్జీవన శక్తిగా మారుతారు. ప్రకృతిలోని పునరుజ్జీవన శక్తులన్నింటితో కలిసి పనిచేస్తారు. ఎందుకంటే వినాశకరమైన ప్రకృతి శక్తుల నుంచి మిమ్మల్ని మీరు విడదీసుకున్నారు. మీ భ్రాంతులతో మీరు మమేకమైపోతే కనుక మీరు ఒక స్వామిగా ఎలా ఉండగలుగుతారు? స్వామి అంటే మీ స్వీయ స్వభావంపై ఆధిపత్యం ఉన్నవారు అని అర్థం. మీ కారు మీద మీకు పట్టు ఉంటే మీరు దాన్ని చాలా బాగా నడపగలుగుతారు, కానీ మీరే కారు అయితే కనుక మీరు దాన్ని నడపలేరు. మీరు వాహనాన్ని నడిపేవారు. మీ కారును ఎలా నడపాలో మీకు తెలియదు. మీరు కారులో ఎక్కి కూర్చుంటారు, సరే, కానీ మీరు దాన్ని నడపలేరు.
ఎందుకు? ఎందుకంటే మీరు అజ్ఞాని. అజ్ఞానం అంటే సంఘంతో ఉండటం. అజ్ఞానం అంటే స్వతంత్రం లేకపోవటం. మీకు తెలిస్తే కనుక మీరు స్వతంత్రులు అవుతారు. మీరు స్వతంత్రులు అని మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీరు నిస్సంగంతో ఉండగలిగినప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు. స్వతంత్ర వ్యక్తులు తమ శరీరాన్ని, భావోద్వేగాలను, మనస్సును వినియోగించుకోగలుగుతారు. మీరు ఏది కోల్పోరు. అంతా మీ నియంత్రణలోనే ఉంది. 20 ఏళ్ల క్రితం లక్షలాధికారి కొడుకైన ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు చేతిలో ఓ మిషన్ గన్‌తో ఇక్కడికి వచ్చాడు. అతడు గాలిలో తూటాలు పేలుస్తున్నాడు. "ఏం చేస్తున్నావ్?" అని నేను అడిగాను. "నేను గాలిని శుభ్రం చేస్తున్నాను" అని అన్నాడు. అతడు ఇక్కడ నుంచి 20, 60 అర మైలు దూరంలో నివసిస్తున్నాడు. నివసిస్తూ ఉంటాడు. అతడు ఎంత ధనవంతుడంటే తన భ్రాంతులతో, తన డబ్బుతో, తన మెషిన్ గన్‌తో ఎంతగా మమేకమైపోయాడంటే అసలు అతడు ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియడం లేదు. చివరకు అతడు స్థిమితంగా ఆలోచించగలిగే స్థితిలోకి అతడిని తీసుకువచ్చాను. క్వెషన్, ఆన్సర్ మళ్ళీ చదువుతాను మేడం. నిదానంగా క్వశ్చన్ ఒకసారి చదివి తర్వాత 2 లైన్స్ చదువు. ఓకే. ప్రశ్న: వ్యక్తిగత స్థాయిలో ఈ యంత్రాంగం గురించి నాకు అర్థమవుతుంది. కానీ మీరు సామాజిక సమస్యల గురించి పట్టించుకొని టెలివిజన్ చూస్తూ, వార్తాపత్రికలు చదువుతూ, అన్ని రకాల వక్రీకరణలను చూస్తున్న వాళ్ళైతే పరిస్థితి ఏమిటి? మిగిలిన అమ్మ ఒక్కసారి వాళ్ళకి ఒక్కసారి ఏమైనా గాని గీత మిమ్మల్ని ఇంకొకసారి చదువు. ఇంకొకసారి చదువు. ఇంకొకసారి చదవా? ప్రశ్న ఇంకొకసారి చదవా? వినపట్టాల నా వాయిస్? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఒక్క క్షణం ఉండరా. మాస్టర్ అందరికి క్లియర్ గా ఉందా మాస్టర్స్? మేడం వాయిస్ క్లియర్ గానే ఉంది. క్లియర్ ఉందా? గీత మీ ఒక్కసారి వాయిస్ రిపీట్ చేయవా? మీ వాయిసే కట్ వస్తుంది. గీత వాయిస్ కట్ వస్తుంది అక్క. మీరు రిపీట్ అంటే చేయండి. ఒక్కసారి రిపీట్ చేయమా క్వశ్చన్. వ్యక్తిగత స్థాయిలో ఈ యంత్రాంగం గురించి నాకు అర్థమవుతుంది. కానీ మీరు సామాజిక సమస్యల గురించి పట్టించుకొని టెలివిజన్ చూస్తూ, వార్తాపత్రికలు చదువుతూ, అన్ని రకాల వక్రీకరణలను చూస్తున్న వాళ్ళైతే పరిస్థితి ఏమిటి? మిగిలిన వాళ్ళకి ఏమైనా గాని మిమ్మల్ని మీరు మాత్రం ప్రమాదకర స్థితి నుంచి రక్షించుకుంటారు. కానీ ఆ విషం అంతటా వ్యాపిస్తూనే ఉంది. ఏదో ఒక రోజు అది మీపై కూడా ప్రభావం చూపుతుంది. అంటే టెలివిజన్ ఇవన్నీ చూసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అనే దానికోసం చెప్తున్నారు. అదంతా ఒక పాయిజన్ లాంటిది. మీకు తెలియకుండా మీ లోపలికి ఇంజెక్ట్ చేయబడుతుంది అని. కానీ మీరు చూడడం లేదు. మీరు చూడకపోయినా సరే చూసిన వాళ్ళ యొక్క ప్రమాదం గురించి చెప్తున్నారు. జవాబు: నిస్సంగం అంటే చేయాల్సిన పని అది చెయ్యకుండా ఏమేంటివి? టెలివిజన్ ఇంకేంటిరా? టెలివిజన్ చూస్తూ, వార్తాపత్రికలు చదువుతూ, అన్ని రకాల వక్రీకరణలను చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అని క్వశ్చన్ చేస్తున్నారు మేడం. ఓకే. జవాబు: నిస్సంగం అంటే చేయాల్సిన పని చెయ్యకుండా మానేయడం అని అర్థం చేసుకోకూడదు. నిస్సంగం అంటే మీకు ఒక పునాది ఉండి, ఆ పునాది ఆధారంగా మీ జీవితాన్ని మీరు నియంత్రించగలుగుతారు. అంటే ఒక పునాది ఉంది. ఆ పునాది ఆధారంగా జీవితాన్ని నియంత్రించగలుగుతారు.
ఆ పునాది అన్న మూలం అన్న ఒకటే. ఆ పునాదిలో ఏవైతే ఉన్నాయో, ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాలను మనం బయటికి ప్రదర్శిస్తాం. దాన్ని బట్టి జీవితాన్ని మనం మార్గం అంటే దానివల్లే మన జీవితంలో ఆచరించుకుంటూ ముందుకెళ్తుంటాం. అంటే గత జన్మ సంస్కారాలు అంటారు కదా! అవి మూలంలో ఉంటాయి. వాటిని బట్టి మన జీవితం ఉంటుందని చెప్తున్నారు. హ్మ్. ఎందుకంటే మీకు మతి స్థిమితం ఉంది. మీరు స్థిరంగా ఉన్నారు. మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలుసు. దివ్య ప్రణాళిక ఏమిటో మీకు తెలుసు. గత స్థితులలోకి కుచించుకుపోయేందుకు దారి తీస్తున్న అన్ని రకాల చర్యలను నిర్మూలించటానికి తగిన చర్యలను మీరు తీసుకోవడం మొదలు పెడతారు అని అర్థం. కొంచెం కొంచెం చదువు. అంత ఎందుకంటే మీకు మతి స్థిమితం ఉంది. హ్మ్. మీరు స్థిరంగా ఉన్నారు. మీరు హ్మ్. ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలుసు. అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో మన ఆలోచనల మీద గమనిక మనకుంది. హ్మ్. దివ్య ప్రణాళిక ఏమిటో మీకు తెలుసు. గత అంటే స్థితిలో మన యొక్క ప్రణాళిక ఏంటో తెలుసు గదా! భూమి మీదకొచ్చేటప్పుడు రాసుకొనొచ్చాం గదా! హ్మ్. తర్వాత? గత స్థితిలోకి కుచించుకుపోయేందుకు దా గత స్థితిలోకి కుచించుకుపోయేందుకు దారి తీస్తున్న అన్ని రకాల చర్యలను నిర్మూలించటానికి తగిన చర్యలను మీరు తీసుకోవడం మొదలు పెడతారు అని అర్థం. గత స్థితిలోకి కుచించుకుపోయేందుకు దారి తీస్తున్న అన్ని రకాల చర్యలను నిర్మూలించటానికి తగిన చర్యలను మీరు తీసుకోవడం మొదలు పెడతారు అని అర్థం. అంటే గత చర్యలు యొక్క ప్రభావము సరికానిది అయినప్పుడు, అవి ప్రదర్శించేటప్పుడు ఇది సరికానిది అని అర్థం చేసుకొని, దాన్ని ఆపడానికి ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంటాం ఇప్పుడు. హ్మ్. ఎందుకని? ఇప్పుడు వర్తమానంలో ఏది సరి అయినదో తెలుసుకున్నాం కాబట్టి. అది సరికానిదే అని తెలిసిందంటే, సరి అయినదేదో తెలుసుకుంటేనే గదా! సరికానిదేదో మనకర్థమయ్యేది. అలాగా ఇప్పుడు సరి అయినది తెలుసుకునే కొద్దీ, సరికాని విషయాన్ని మనము అలాగా ప్రదర్శించకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాం. హ్మ్. మీరు పరిణామ క్రమంలో భాగం అవుతారు. మీరు ప్రకృతిలో పునరుజ్జీవన శక్తిగా మారుతారు. హ్మ్. అంటే ఎప్పుడైతే మనం సరికాని వాటిని సరిచేస్తూ ఉంటామో, మనలో పరిణామం అనేది జరుగుతది. ప్రకృతిలో కూడా పునర్జీవనం అనేది జరుగుతది. అంటే కనెక్ట్ అవుతాం ప్రకృతికి. హ్మ్. ప్రకృతిలోని పునరుజ్జీవన శక్తులన్నింటితో కలిసి పనిచేస్తారు. హ్మ్. అప్పుడు ప్రకృతితో కలిసి ప్రకృతి మనకి ఏమేమి ఇస్తుందో ఇన్‌స్ట్రక్షన్స్ అవన్నీ ఫాలో అవ్వగలుగుతాం. ఎందుకంటే వినాశకరమైన ప్రకృతి శక్తుల నుంచి మిమ్మల్ని మీరు విడదీసుకున్నారు. అంటే ఇప్పటిదాకా ఏం జరిగింది? వినాశకరమైన వాటి వల్ల ప్రకృతి నుంచి విడిపోయాం. ఎప్పుడైతే వాటన్నింటిని సరిచేస్తూ ముందుకెళ్తామో పరిణామంలోకొస్తాం. ఎప్పుడైతే పరిణామంలోకొస్తామో ఆ ప్రకృతితో మళ్ళీ కనెక్ట్ అవుతాం. ప్రకృతితో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ప్రకృతి ఇస్తున్న సందేశాలను మనం గ్రహిస్తూ ఉంటాం. అది. ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఈ వినాశకరమైన వాటి వల్ల ఆల్రెడీ ఉన్న ప్రకృతితో కనెక్టివిటీని డిస్టెన్స్ చేసేసుకున్నాం అనవసరంగా. హ్మ్. మీ భ్రాంతులతో మీరు మమేకమైపోతే కనుక మీరు ఒక స్వామిగా ఎలా ఉండగలుగుతారు? హ్మ్. స్వామి అంటే మీ స్వీయ స్వభావం పైన ఆధిపత్యం ఉన్నవారు అని అర్థం. పైలేం చదువుమా? మీ భ్రాంతులతో మీరు మమేకమైపోతే కనుక మీరు ఒక స్వామిగా ఎలా ఉండగలుగుతారు? హ్మ్. అంటే భ్రాంతులు అంటే ఇక్కడున్న పరిస్థితుల నుంచి మనం ఎన్నెన్నో తీసుకొనున్నాం గదా! బుర్రలోకి. అవన్నీ. ఆ భ్రాంతుల వల్ల
మీరు ఒక స్వామిగా అంటే ఒక దైవంగా లేకపోతే దివ్యాత్మ స్వరూపంగా ఎలా ఉండగలుగుతారు అని చెప్తున్నారు. స్వామి అంటే మీ స్వీయ స్వభావం పైన ఆధిపత్యం ఉన్నవారు అని అర్థం. హ్మ్. మీ స్వీయ కారు స్వభావంపై ఆధిపత్యం ఉన్నవారు. అంటే ఆ స్వీయ స్వభావం ఇప్పుడు మన లోపల ఉన్న వాటి అండర్‌లో మనం ఉండకూడదు. అవి మన అండర్‌లో ఉండాల. అలాగా వాటిపై ఆధిపత్యం ఉండాలి మనకి. వాటికి మన మీద ఆధిపత్యం ఉండకూడదు. ఇది నాకు అవసరం లేదు. ఇది సరికాని ఆలోచన, సరికాని విషయం అని తెలిసిన వెంటనే దాన్ని ఎరేజ్ చేయగలగాల. ఎరేజ్ అంటే డిలీట్ చేయగలగాల. కానీ వాటికి మనం సరెండర్ అయ్యున్నాము అంటే, అవి మన మీద ఆధిపత్యంతో ఉన్నాయి అంటే, అవేం చేస్తాయి? డిలీట్ చేయలేం మనం. అందుకని నాకిది అవసరం లేదు అని ఎప్పుడు హింట్ ఇస్తామో అప్పుడు కట్ అయిపోవాల. అట్లాంటి స్థితిలో మనం ఉండాలి అంటున్నారు. అంటే ఆధిపత్యం వాటిపైన మనకుండాలే తప్ప, వాటికి మన మీద ఉండకూడదు. హ్మ్. మీ కారు మీద మీకు పట్టు ఉంటే మీరు దాన్ని చాలా బాగా నడపగలుగుతారు. కానీ మీరే కారు అయితే కనుక మీరు దాన్ని నడపలేరు. అంతే గదా! మనమే కారైతే కారు నడపగలమా? అప్పుడు కారు మనల్ని నడుపుద్ది గదా! హ్మ్. అందుకని కారు నడపడానికి మన పాత్ర కారు నడిపే పాత్రలో ఉన్నప్పుడే నడపగలుగుతాం. హ్మ్. మీరు వాహనాన్ని నడిపేవారు. మీ కారును ఎలా నడపాలో మీకు తెలియదు. మీరు కారులో ఎక్కి కూర్చుంటారు. సరే, కానీ మీరు దాన్ని నడపలేరు. హ్మ్. ఎందుకు? ఎందుకంటే మీరు అజ్ఞాని. హుహు. అంటే జీవితాన్ని తీసుకొచ్చాం. ఓకే. ఈ జీవుడిని తీసుకొనొచ్చుకున్నాం. జ్ఞానం తెలిస్తే దాన్నెలా నడపాలో అర్థమవుతది. జ్ఞానం తెలియనప్పుడు ఈ జీవితాన్ని తీసుకొచ్చినందుకు ఎలా నడపాలో ఏమాత్రమైనా అర్థమవుతదా? అర్థమవ్వదు కదా! అంటే మనం అజ్ఞానంలో ఉన్నామని. హ్మ్. అజ్ఞానం అంటే సంఘంతో ఉండటం. అజ్ఞానం అంటే స్వతంత్రం లేకపోవటం. హ్మ్. స్వతంత్రం లేకపోవటం. అంటే సంఘంతో ఉండటం అంటే అందరి యొక్క ఆలోచనలు, అందరి యొక్క భావాలు వాటితో ఉండిపోవటం. అలా ఉండటం అజ్ఞానం అవుతది. మన భావాలు, మన ఆలోచనలతో ఉండటము జ్ఞానం. అంటే మనల్ని మనం చెక్ చేసుకుంటూ పరిణామంలోకి తీసుకెళ్ళటం అంటే జ్ఞానం ఉంటేనే గదా! పరిణామంలోకి తీసుకెళ్ళగలం. అది. హ్మ్. నెక్స్ట్ పాయింట్. గీత నెక్స్ట్ చదువు. వినపడటంలే గీత? మీకు తెలిస్తే మేడం వినిపిస్తుంది మేడం. వినపడలే. ఆ! చెప్పు. నా వాయిస్ క్లియర్‌గా ఉంది కదా మేడం? ఉంది చదువు. మీకు తెలిస్తే కనుక మీరు స్వతంత్రులు అవుతారు. మీరు స్వతంత్రులు అని మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీరు నిస్సంగంతో ఉండగలిగినప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు. అంటే ఆ స్వతంత్రములో ఉన్నాము అంటే మనం నిస్సంగంలో ఉన్నాం. ఆ స్వతంత్రంగా లేము అంటే అక్కడ ఆ పరిస్థితి లేదు అని అర్థం. స్వతంత్ర వ్యక్తులు తమ శరీరాన్ని, భావోద్వేగాలను, మనస్సును వినియోగించుకోగలుగుతారు. అంటే ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగిస్తారు. ఎక్కడ అవసరం లేదో అక్కడ ఉపయోగించటం మానేస్తారు. అంటే వాటిని ఎలా ఉపయోగించాలి, అంటే ఎలా వినియోగించాలో వాళ్ళకొక క్లారిటీ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తారు. హ్మ్. మీరు ఏదీ కోల్పోరు. అంతా మీ నియంత్రణలోనే ఉంటుంది. అంటే కోల్పోవాలంటే కోల్పోవడం, ఉండాలంటే ఉండటం ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? మన చేతుల్లో ఉన్నాయి. మనం నియంత్రిస్తేనే అవి బయటికెళ్ళిపోతాయి. మనం నియంత్రించకపోయినా ఒక మాస్టరొచ్చి చెప్పినందువల్ల మన లోపల ఏం క్లియర్ అయిపోవు. ఆయనొచ్చి ఇది ఉందని చెప్తారు. కానీ దాన్ని తీయాల్సిన డ్యూటీ ఎవరిది? నియంత్రించాల్సిన డ్యూటీ ఎవరిది? మనది.
మనం ఏమనుకుంటాం, భగవంతుడు అన్నీ తీసేస్తాడు, మా కర్మలు తీసేస్తాడు, మా మనసులో ఉన్నవన్నీ తీసేస్తాడు అని అనుకుంటుంటారు. అంత సీన్ ఏం లేదు. మాస్టర్స్ ఇలా ఉంది నీ స్థితి, ఇక్కడ ఇది సరి చేసుకో, ఇది సరికానిది అని చూపిస్తారు. చూపించాక వాటిని క్లీన్ చేయాల్సిన డ్యూటీ ఎవరిది? మనది. ఉమ్. 20 ఏళ్ల క్రితం లక్షాధికారి కొడుకైన ఓ వ్యక్తి ఉండేవాడు. అతడు చేతిలో ఒక మిషన్ గన్‌తో ఇక్కడికి వచ్చాడు. అతడు గాలిలో తూటాలు పేలుస్తున్నాడు. "ఏం చేస్తున్నావు?" అని నేను అడిగాను. "నేను గాలిని శుభ్రం చేస్తున్నాను" అని అన్నాడు. ఉమ్. అతడు ఇక్కడ ను అతడు ఇక్కడ నుంచి 60 మైలు దూరంలో నివసిస్తూ ఉంటాడు. అతడు ఎంత ధనవంతుడంటే తన భ్రాంతులతో, తన డబ్బుతో, తన మిషన్ గన్‌తో ఎంతగా పోయాడంటే అసలు అతడు ఏం చేస్తున్నాడో కూడా అతడికి తెలియడం లేదు. అంతే కదా. చివరకు ఇప్పుడు అతడు ఒక్క నిమిషం గిరి. గాలిలోకి కాల్పులు చేశాడు అంటే గాలిలో ఉన్నవన్నీ చనిపోతాయా లేవా? జంతువులు అవ్వచ్చు, అదే ఏదో ఒక పక్షి గాని, ఏదైనా ఏమైనా జరగచ్చు కదా. అతనేమనుకుంటున్నాడు, గాలిలో కాల్పులు జరపడం ద్వారా నేను అంతా సరి చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ అది ఎంత ప్రమాదకరమో అతనికి తెలియదు. అందుకే అతను అజ్ఞానంలో ఉన్నాడని చెప్తున్నారు. ఆ లైన్ మళ్ళీ చదువుమా. అతడు ఇక్కడ నుంచి 60 మైలు దూరంలో నివసిస్తూ ఉంటాడు. అతడు ఎంత ధనవంతుడంటే తన భ్రాంతులతో, తన డబ్బుతో, తన మెషిన్ గన్‌తో ఎంతగా మమేకమైపోయాడంటే అసలు అతడు ఏం చేస్తున్నాడో కూడా అతడికి తెలియడం లేదు. అతను ఏం చేస్తున్నాడో చివరకు అతడు అంటే సరికాంతి చేస్తున్నాడన్న అవగాహన కూడా లేదు. చెప్పమ్మా. చివరకు అతడు స్థిమితంగా ఆలోచించగలిగే చివరకు అతడు స్థిమితంగా ఆలోచించగలిగే స్థితికి అతడిని తీసుకువచ్చాను. అంటే నెక్స్ట్ అతన్ని క్వెషన్ మేడం. నిదానంగా స్థిమితంగా ఆలోచించే విధంగా, ఒక క్లారిటీతో ఉండే విధంగా ఆయన తయారు చేశారంట, అంటే తీసుకొచ్చాడంట తారకం గారు. నెక్స్ట్ క్వెషన్ ప్రశ్న: నేను ఇది కాదు, నేను అది కాదు అని అనుకుంటున్నప్పుడు మనకు రక్షణ ఉంటుందా? కాలాతీత ప్రజ్ఞ బోధనల్లో వేళ్ళూని ఉండకపోతే కనుక ఇది ఎంతో భయాన్ని కలిగిస్తుంది. కాలాతీత మళ్ళీ చదువుతాను. ప్రజ్ఞతో మళ్ళీ చదువుమా. నేను ఇది కాదు, నేను అది కాదు అని అనుకుంటున్నప్పుడు మనకు రక్షణ ఉంటుందా? కాలాతీత ప్రజ్ఞ బోధనల్లో వేళ్ళూని ఉండకపోతే కనుక ఇది ఎంతో భయాన్ని కలిగిస్తుంది. ఓకే, కాలాతీత ప్రజ్ఞతో కానీ కనెక్షన్ లేకపోతే భయాన్ని కలిగిస్తుంది. నేను ఇది కాదు, నేను అది కాదు అని ఆ భావాల్లోకి వెళ్ళినప్పుడు మరి ఏంటి అసలు, నేను ఇది కాదు అది కాదు, మరి నేనేమై ఉన్నాను అని అర్థం అవ్వటం కోసం కాలాతీత ప్రజ్ఞతోటి, అంటే మాస్టర్స్ తోటి కనెక్ట్ అయితే, అభౌతికంలో ఉన్న మాస్టర్స్ తో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. అది జవాబు మేడం. మొత్తం ఒకసారి చదువుతాను మేడం. ఇది మొత్తం చదువు. చాలా పెద్ద ఆన్సర్ ఉంది మేడం. ఎంత ఉందిరా? 2 పేపర్స్ ఉంది మేడం. సరే, ఒక 2 పారాగ్రాఫ్స్ చదువు. 4 పేపర్స్ ఉంది మేడం. అదే 2 పారాగ్రాఫ్స్ చదువు. మొత్తం రేపు ఆ క్వశ్చన్ తో కంప్లీట్ చేద్దాం. 2 పారాగ్రాఫ్స్ చదువు. జవాబు: దూర ప్రాచ్య దేశాల నుంచి
మధ్య ప్రాచ్య దేశాలు మొదలైన వాటి నుంచి మనం అందుకున్న బోధనల్లో చాలా వరకు ప్రస్తుతం భ్రాంతులతో, అస్పష్టతతో కూడిన దశలో ఉన్నాయి. మనం పారిశ్రామిక జీవన శైలిలో జీవిస్తున్నాం. మనం వేరే రకమైన జీవితం జీవిస్తున్నాం. ఆ బోధనలను తగిన విధంగా మార్చుకొని మనం జీవిస్తున్న జీవితం ద్వారా చూడాలి. మళ్ళీ చదువుతాను మేడం. దూర ప్రాచ్య దేశాల నుంచి మధ్య ప్రాచ్య దేశాలు మొదలైన వాటి నుంచి మనం అందుకున్న బోధనల్లో చాలా వరకు ప్రస్తుతం భ్రాంతులతో, అస్పష్టతతో కూడిన దశలో ఉన్నాయి. మనం పారిశ్రామిక జీవన శైలిలో జీవిస్తున్నాం. పారిశ్రామికమైన జీవన శైలిలో జీవిస్తున్నాం. ఓకే. మనం వేరే రకమైన జీవితం జీవిస్తున్నాం. ఆ బోధనలను తగిన విధంగా మార్చుకుని మనం జీవిస్తున్న జీవితం ద్వారా చూడాలి. అంటే మనం బోధించుకున్నవనా? మళ్ళీ చదువు, ఈ లాస్ట్ లైన్ చదువు. నా వాయిస్ వినపడ్డం గీత? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మాధవి, మనం నాది పారిశ్రామిక జీవన శైలి చెప్పు. నాది వినపడ్డమ్మా? లేదక్క, వినిపిస్తుంది. కొంచెము నెట్ ప్రాబ్లం ఉండి మీ ఇద్దరి మాటల మధ్య గ్యాప్ వస్తుంది అంతే. అంటే తను ఆపి చదువుతుంది అలా, అంతే వినిపిస్తుందిలేండి. ఓకే. ఓకే. మనం పారిశ్రామిక జీవన శైలిలో జీవిస్తున్నాం. మనం వేరే రకమైన జీవితం జీవిస్తున్నాం. ఆ బోధనలను తగిన విధంగా మార్చుకొని మనం జీవిస్తున్న జీవితం ద్వారా చూడాలి. అంటే వేటినైనా సరే ఆ బోధనలు విన్నాము. ఆ బోధనలు వేరేవన్నీ విన్నాము. అన్ని విన్నప్పటికీ మన విచక్షణను ఉపయోగించి వాటిని ఎలాగా ఉపయోగించాలో తెలుసుకోగలగాలి. అలాగని వాళ్ళు చెప్పింది గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఉండద్దు. మరి మీ విచక్షణతో ఏం అర్థం చేసుకున్నారో దాన్ని బట్టి మనం దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలి అంటున్నారు. ఇక గమనించడం దగ్గరకు వద్దాం. నేను ప్రయోగాత్మకంగా మీకు సూచించేది ఏమిటంటే, మీ శరీరాన్ని రోజు 10-15 నిమిషాల పాటు లేదా తర్వాత రోజంతా గమనించండి. ఉదాహరణకు, మీరు ఎలా నడుస్తున్నారు? జనం నడుస్తుండగా మీరు చూశారా? తాము ఎలా నడుస్తున్నాం అనేది వాళ్ళు ఏనాడు అద్దంలో చూసుకోరు. వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి? వాళ్ళు వేళ్ళు అలా ఎందుకు చేస్తున్నాయి? వాళ్ళ వేళ్ళు ఎందుకు అలా చేస్తున్నాయి? వాళ్ళ శరీరం అలా ఎందుకు చేస్తోంది? మిమ్మల్ని మీరు గమనించుకోండి. మళ్ళీ చదువుతాను మేడం. ఇక గమనించడం దగ్గరకు వద్దాం. నేను ప్రయోగాత్మకంగా మీకు సూచించేది ఏమిటంటే, మీ శరీరాన్ని రోజు 10-15 నిమిషాల పాటు లేదా తర్వాత రోజంతా గమనించండి. ఓకే. అంటే మన శరీరాన్ని గమనించమంటున్నారు. తర్వాత ఉదాహరణకు, మీరు ఎలా నడుస్తున్నారు? జనం నడుస్తుండగా మీరు చూశారా? తాము ఎలా నడుస్తున్నాం అనేది వాళ్ళు ఏనాడు అద్దంలో చూసుకోరు. అంటే వాళ్ళు ఎలా నడుస్తున్నారో వాళ్ళు చూసుకోరు, కానీ మనకి కనపడుతుంది కదా. వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి? వాళ్ళ వేళ్ళు అలా ఎందుకు చేస్తున్నాయి? వాళ్ళ శరీరం అలా ఎందుకు చేస్తోంది? మిమ్మల్ని మీరు గమనించుకోండి.
ఇప్పుడు వాళ్ళు అన్నారు మళ్ళీ మిమ్మల్ని మీరు గమనించుకోండి అంటున్నారు. అవును మేడం. ఓకే. వాళ్ళు అంటే వాళ్ళు ఎలా నడుస్తున్నారో, వాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళని వాళ్ళు చూసుకోవటం లేదు. అద్దం పెట్టుకొని చూస్తే వాళ్ళకర్థమవుతది. కానీ మిమ్మల్ని మీరు మాత్రం గమనించుకోండి. వాళ్ళలాగా మీరు ప్రవర్తించొద్దు. మిమ్మల్ని మీరు గమనించుకోవడం మాత్రం చెయ్యండి అని జెప్తున్నారు. హ్మ్. నిన్న నేను ఎవరినో చూస్ నిన్న నేను ఎవరినో చూస్తున్నాను. అది ఎంతో వినోదకరంగా ఉంది. అతడు ముఖం నిండా నవ్వుతో మా నాన్న చనిపోయారు అన్నాడు. చావు గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు నువ్వు పెట్టినట్లుగా కాకుండా ముఖాన్ని వేరే రకంగా పెట్టాలి అని అన్నాను. హ్మ్. అంటే నవ్వుతా సావు గురించి చెబితే ఎట్లుంటది? మళ్ళీ చదవనా మేడం? బాగుండదు గదా! హ్మ్. మేడం. నిన్న ఆ! నేను చదువు. ఎవరినో చూస్తున్నాను. అది ఎంతో హ్మ్. వినోదకరంగా ఉంది. అతడు ముఖం నిండా నవ్వుతో మా నాన్న చనిపోయారు అన్నాడు. చావు గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు నువ్వు పెట్టినట్లుగా కాకుండా ముఖాన్ని వేరే రకంగా పెట్టాలి అని నేను అన్నాను. అంతే కదా! చావు గురించి చెప్పేటప్పుడు నవ్వుతా చెప్తే ఎట్లుంటది? బాగుండదు గదా! అందుకని మొహం అలా కాకుండా ఇంకో రకంగా పెట్టండి అని జెప్తున్నారు. హ్మ్. మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. మీరు భౌతికంగా ఏం చేస్తున్నారు? మీరు ఏదైనా తాగుతున్నప్పుడు ఆ కప్పును జాగ్రత్తగా గమనించండి. హ్మ్. మీరు ఏం చేస్తున్నారో తెలిసి తాగండి. మీ తాళం చెవిని తీసుకుంటున్నప్పుడు మీరు ఆ తాళం చెవిని ఎక్కడ పెడుతున్నారో తెలిసేలా పెట్టండి. హ్మ్. అంటే తాళం చెవి తీస్తున్నారు. ఏస్తున్నారు. కానీ ఆ తాళం చెవి ఎక్కడ పెడుతున్నారో ఒక గమనికతోటి ఎక్కడ పెడుతున్నారో గమనించండి అన్నట్టు చెప్తున్నారాయన. తాగేటప్పుడు కూడా అది తాగాలా వద్దా అని గూడా చూసుకొని తాగండి అంటున్నారు. హ్మ్. పనిలో ఉండగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది మీ చైతన్యపు సామర్థ్యాన్ని 100% పెంచుతుంది. హ్మ్. పని చేసేటప్పుడు కూడా గమనికతో ఉండమంటున్నారు. ఆనందం వచ్చినప్పుడు కూడా గమనికతో ఉండాలంట నేనైతే. పని చేసేటప్పుడు గమనికతో ఉండాలి. ఆనందం వచ్చినప్పుడు గమనికతో ఉండాలి. బాధొచ్చినప్పుడు గమనికతో ఉండాలి. ఎప్పుడు మనల్ని మనం గమనించుకోవాలి. ఆనందం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఎక్సైట్‌మెంట్‌లో ఏం మాట్లాడుతున్నామో ఏమో మనకు తెలీదు. బాధొచ్చిద్ది. బాధ పడేటప్పుడు కూడా అప్పుడు ఆ శోకండాల్లో ఏం మాట్లాడుతున్నామో అది తెలీదు. అలాగా మిమ్మల్ని మీరు గమనించుకోండి అని అద్భుతంగా చెప్తున్నారాయన. హ్మ్. మీ ఉద్యోగంలో, మీ కుటుంబంలో మీరు శక్తివంతమైన కాంతి మూలంలా మారుతారు. ఇలా చేయండి చాలు. హ్మ్. ఓకే. అంతవరకు ఆపమ్మా. స్టాప్ చేయనా మేడం? ఓకే.